మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రెగ్నెంట్‌గా ఉన్న ప్రతి ఒక్క ఆడవారికి ఆశ ఉంటుంది జడ కుట్టుకోవాలి అని, రెడీ అవ్వాలని. అదేంటో విచిత్రం తెలీదు గానీ, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ రీల్స్ రూపంలో, షార్ట్స్ రూపంలో కనిపిస్తూనే ఉంటాయి స్క్రోల్ చేసే కొద్దికి. నా మనసుకు అనిపించిందో లేదో వెంటనే ఇంకా రీల్స్, షార్ట్స్ ఏం స్క్రోల్ చేస్తాన్నా కూడా వీడియోస్ అన్నీ అవే వస్తున్నాయి సీమంతాలువి. ఇంట్లో వాళ్ళు గమనించి ఎందుకు అదే వీడియోస్ చూస్తున్నావు, ఆశగా ఉందా జడ కుట్టుకోవాలని అడిగారు. అవును అని చెప్పేసరికి ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మా వదిన అంటోంది, నేను రెడీ చేస్తా అంటే ఇట్లా నాకేం కొత్తగానే అనిపించట్లేదు అని. ఎందుకు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంట్లో చిన్నోళ్ళం చిచ్చర పిడుగులు కాబట్టి. నా పెళ్లికి ముందు అక్కకి సీమంతము అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు అక్కకి జడ ఎప్పుడు తీసేస్తారా మనం కుట్టుకుందామా అని వెయిట్ చేసేదాన్ని. ఇంకా అక్కకి జడ తీయగానే వెంటనే నేను తీసి కుట్టేసుకొని నీట్ గా రెడీ అయిపోయేదాన్ని. అందుకని అవన్నీ చూసే మా వదిన నాకేం కొత్తగా అనిపించలేదు అని. ఓకే ఓకే, ఇంకా మ్యాటర్ లోకి వచ్చేద్దాం. నన్ను నా బేబీని బ్లెస్ చేయడానికి ముత్తైదువులందరూ వచ్చి స్టార్ట్ చేశారు పనులన్నీ. ఇంకొక మంది కొంచెం వెనక్కి కూర్చో. అక్కని మర్యాద ఇస్తే చెల్లి ఎక్కలా నీ అదే కదా అయ్యే అదే ఇప్పుడు వాడికి కాలు మొక్కు ఇప్పుడు పెట్టుకొని నానా పెట్టుకోవాలా పెట్టుకొని మా వాడితో నేను ఎవ్రీ మినిట్ చాలా హ్యాపీగానే ఉంటాను, కానీ ఇలాంటి సందర్భాల్లో అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా మార్నింగ్ 11 కంతా కూర్చోబెట్టాలి చైర్లో, 12 లోపు లేపేసేయాలి అని అన్నారు, రావు కాలం వస్తుందని. ఇంకా లాస్ట్గా దిష్టి కూడా తీసేసి చైర్లో నుంచి లేపేశారు. అవును, అడగటమే మర్చిపోయాను, నా జడ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నేను నా బేబీ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాము. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏం అడిగినా చెయ్యాలి అని చెప్పి కొంతమంది అదే ఛాన్స్ గా తీసుకొని చాలా తిప్పలు పెడతారు ఇంట్లో వాళ్ళని. మన ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ మనమే అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టే మూవ్ అవ్వాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.